అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎందుకనో బిర్యానీ తినాలనిపించింది కాబట్టి మష్రూమ్స్ ఇంట్లో ఉన్నాయి. సో మష్రూమ్స్ని శుభ్రంగా కడిగేసేసి మష్రూమ్స్ అండ్ గ్రీన్ పీస్ ఉంటాయి కదా మటర్, ఇవి తీసుకొని నేను బిర్యానీ తయారు చేస్తున్నాను. దీనిలోకి ఏ గ్రేవీ అక్కర్లేదండి, పెరుగు చట్నీతో ఈజీగా తినొచ్చు. ఎందుకంటే గ్రేవీ అనేది ఎక్కువగానే వేస్తాం ఇందులో. సో ఎలా చేసుకున్నాను అనేది మీకు కూడా చూపిస్తాను. సో మీరు కూడా చూడండి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లోనే. కుక్కర్లో చేసేస్తానండి ఈ బిర్యానీ అనేది. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫస్ట్ ఒక జార్ తీసుకొని దాంట్లో టమాటా, నువ్వులు అండ్ జీడిపప్పు, కొత్తిమీర, పుదీనాకు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. అప్పుడే గ్రేవీ అనేది బాగా వస్తుందన్నమాట. ఈ గ్రేవీ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మనకి, ఇంకో గ్రేవీ అనేది అవసరం లేకుండా. సో నేనైతే చాలా క్విక్గానే చేసేసుకున్నానండి. చాలా తక్కువ టైమే పట్టింది దీన్ని చేసుకోవడానికి. అందరూ ఈజీగానే చేసుకోవచ్చు. ఎప్పుడైనా బిర్యానీ తినాలనిపించినప్పుడు ఇది ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లోనే. మష్రూమ్ అనేది చాలా హెల్దీ అండి. విటమిన్ డి వస్తుంది దాంట్లో నుంచి. గ్రీన్ పీస్ కూడా చాలా హెల్దీ, డైట్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ మటర్ మష్రూమ్ బిర్యానీ అనేది. మనకి టేస్టీగా అనిపిస్తుంది. ఫస్ట్ కుక్కర్ తీసుకొని కుక్కర్లో బిర్యానీకి సంబంధించిన మసాలాలన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఏ కూరలకైనా బిర్యానీలకైనా ఫ్రై చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పచ్చివాసన అనేది పోవాలి. అప్పుడే ఆ కూరలు కానీ బిర్యానీలు కానీ చాలా టేస్టీగా అనిపిస్తాయి. కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా కూడా ఫ్రై చేసుకొని మంచిగా వేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన అంతా పోయేంత వరకు శుభ్రంగా వేయించుకోవాలి. ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లు, గరం మసాలాలు ఇవన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. బయటవి అంత ప్రిపేర్ చేయను, ఎందుకంటే అవి అంత టేస్టీగా అనిపించవు కదా. సో అందుకని. తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని ఇట్లాగా చిలికల్లాగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటాను. ఆనియన్స్ని నేను గ్రేవీలో వేయను అనమాట, మిక్సీలో వేయను. తర్వాత ఇందక్కడ ప్యూరీ చేసుకున్నాం కదా పుదీనాకు, కొత్తిమీర, టమాటాని, దాన్ని కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకుంటాను. మంచిగా ఫ్రై చేసుకొని పైకి ఆయిల్ అనేది తేలాలన్నమాట. అలా తేలితే మంచి గ్రేవీ అనేది బాగుంటుంది. తర్వాత ఇంట్లో తయారు చేసుకున్న బిర్యానీ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవి కూడా వేసుకుంటాను. కొంచెం మసాలా తక్కువే వేస్తానండి, ఎందుకంటే పిల్లలకి కూడా కొంచెం పెడతాం కదా. సో అందుకని మసాలాలు అనేవి కొంచెం తక్కువగానే వాడతాను. బయట తెచ్చుకునే బిర్యానీల కన్నా కూడా ఇంట్లో చేసుకునేది చాలా హెల్తీగా ఉంటుంది. వాళ్ళు ఎలా చేస్తారో అని టెన్షన్ లేకుండా ఉంటుంది. తర్వాత కొంచెం పెరుగు కూడా వేస్తాను. పెరుగు వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. ఈ మసాలాలన్నీ మంచిగా వేగి పైకి ఆయిల్ తేలిన తర్వాత అందులోకి గ్రీన్ పీస్ అనేది యాడ్ చేస్తాను. గ్రీన్ పీస్ అనేది కొంచెం ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు, మనం వాటర్ పోసినప్పుడు మంచిగానే ఇదవుతుంది కదా. సో అందుకని గ్రీన్ పీస్ వేసుకొని తర్వాత మష్రూమ్స్ని కూడా వేసేసుకుంటాను. ఇవన్నిటిని మష్రూమ్స్కి, గ్రీన్ పీస్కి మంచిగా మసాలాలు అనేవి పట్టాలన్నమాట. సో మసాలాలు పడితే సరిపోతుంది, మనకి పెద్దగా ఉడకాల్సినంత అవసరం లేదు. మష్రూమ్స్ చాలా హెల్దీ కదా. సో అందుకని ఇవి ఎక్కువ నేను యూజ్ చేస్తాను అప్పుడప్పుడు. నేను ఈ బిర్యానీ 2 మనుషుల కోసం చేస్తున్నానండి. సో 2 గ్లాసుల బాస్మతి బియ్యం అనేది తీసుకున్నాను. సో బాస్మతి బియ్యం కోసం నేను కొంచెం వాటర్ పోసుకుంటున్నాను. బాస్మతి బియ్యం వాడేటప్పుడు ఏంటంటే కొంచెం వాటర్ తక్కువగానే పోసుకోవాలి, లేదంటే అవి చాలా ముద్దగా అయిపోతాయి, త్వరగా ఎక్కువ నీళ్ళు అయిపోతాయి. సో అందుకని తగినన్ని నీళ్ళు అనేది పోసుకొని కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు అనేది మన టేస్ట్కి తగ్గట్టుగా, అంటే సరిపోయేంత వరకు వేసుకోవాలి. తర్వాత బాస్మతి బియ్యాన్ని కూడా తీసుకొచ్చి దీంట్లో వేసేసాను కుక్కర్లో. తర్వాత విజిల్ పెట్టేస్తాను అనమాట. విజిల్ అనేది 2 విజిల్స్ సరిపోతాయండి, అంతకన్నా ఎక్కువ విజిల్స్ వస్తే మరీ ముద్దగా అయిపోతుంది. సో 2 విజిల్స్ అనేది సరిపోతాయి. బిర్యానీ అది రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా అనిపించింది, మా వారికి కూడా చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ బిర్యానీ సూపర్ హిట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అందరూ వాచ్ చేసినందుకు.